సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధి వందరపూర్ కాలనీలో అభయ కోదండ రామస్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు బ్రహ్మోత్సవ వేడుకలకు గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎమ్మెల్యే మణిపాల్ రెడ్డి, పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారిని సన్మానించి ఘనంగా సత్కరించారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో మరి వందనపూడి కాలనీలో మరి ఒక ప్రత్యేకమైనటువంటి గుడి ఇక్కడ ఉన్న మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇక్కడ సీతారాముల వారిది 7వ వార్షికోత్సవం సందర్భంగా ఉన్నటువంటి కాలనీ పెద్దలు మరి లక్ష్మారెడ్డి అన్న, లక్ష్మణ, మరి జగదీష్ గారు ఇదంతా బృందమంతా కలిసి కమిటీ అంతా కలిసి గత 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమానికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఈ కార్యక్రమానికి భక్తులంతా విచ్చేసి చాలా దిగ్విజయంగా చేసినారు. ఈరోజు అన్నదాన కార్యక్రమంతో సాయంత్రం ఊరేగింపులో టెంపుల్ చుట్టూ తిరుగుతారు. గత 7 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. ఇది 7వ సంవత్సరము. ఇట్లాంటి కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల కాలనీలో కానీ, ఈ మండలంలో కానీ, నాకు తెలిసి ఈ కాన్స్టిట్యున్సీలో కానీ ఇక్కడ జరగలేదు. మేము వందనపల్లి కాలనీ నుంచి స్టార్ట్ చేశాము. ఈ పక్కన కాలనీ వాళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది ముందుకు వస్తున్నారు. ఇక్కడికి ఈరోజు ఈ జనాన్ని చూసి మరి అమీన్పూర్ మున్సిపాలిటీలో మరి వందనపూడి కాలనీలో మరి ఒక ప్రత్యేకమైనటువంటి గుడి ఇక్కడ ఉన్న మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇక్కడ సీతారాముల వారిది 7వ వార్షికోత్సవం సందర్భంగా ఉన్నటువంటి కాలనీ పెద్దలు మరి లక్ష్మారెడ్డి అన్న, లక్ష్మణ, మరి జగదీష్ గారు ఇదంతా